ఇంగ్లాండ్తో T20 సిరీస్ గెలిచాం. కానీ టీమిండియా చాలా అంటే చాలా పెద్ద తప్పు చేస్తుందనమాట. అది మనకు ఛాంపియన్స్ ట్రోఫీలో దెబ్బ కొట్టే ఛాన్స్ ఉందనమాట. అది మాత్రమే కాకుండా సంజు శాంసన్ తన కెరియర్‌ని తనే నాశనం చేసుకుంటున్నాడు. తన కొంప తనే ముంచుకుంటున్నాడు. సో, ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఉన్నాయి ఈ వీడియోలో. సో, ఖచ్చితంగా అన్ని కవర్ చేద్దాము. వీడియో మొత్తం చూడండి. సో, మీ అందరికీ తెలుసు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th T20 జరగబోతుంది. రేపే జరుగుతుంది మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం. 7కి స్టార్ట్ అవుతుంది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అంటే వాంఖేడా గ్రౌండ్లో జరుగుతుంది ముంబైలో. సో, వాంఖేడే స్టేడియం పిచ్ రిపోర్ట్ ఫస్ట్ మనం తెలుసుకుందాము. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మన పిచ్ రిపోర్ట్ చూశారు అంటే పిన్ టు పిన్ అంటే మ్యాచ్ జరిగేటప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట. మన వీడియోని క్లియర్గా చూసి అర్థం చేసుకున్న వాళ్ళకి మనం చెప్తున్న పాయింట్స్ కరెక్ట్గా స్ట్రైక్ అవుతూ ఉంటాయి మ్యాచ్ చూసే టైంలో. సో, ఈరోజు కూడా అలానే ఒక పిచ్ రిపోర్ట్ని మనం కవర్ చేద్దాము. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతోంది, అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రాబోతోంది. సో, మనం బ్రేకింగ్ అప్డేట్స్ అన్నవి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్స్ మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో, వాంఖేడా పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే ఫస్ట్ ఇది చాలా మంచి బ్యాటింగ్ వికెట్ అనమాట. సో, ఈజీగా ఒక 170, 180 వరకు వెళ్ళిపోవచ్చు స్కోర్స్ బ్యాట్స్మెన్ నిలబడ్డారు అంటే. సో, ఆ తర్వాత భారీ స్కోర్లు కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా మంచి నైస్ బ్యాటింగ్ వికెట్. సో, షార్ట్ బౌండరీస్ ఉండడం వల్ల బ్యాట్స్మెన్స్ ఎక్కువగా ఇష్టపడతారు ఇలాంటి గ్రౌండ్స్లో ఆడడానికి. అంటే షార్ట్ బౌండరీస్ అంటే ఇప్పుడు చిన్నస్వామి కన్నా షార్ట్ ఏం కాదు, బట్ మిగతా గ్రౌండ్స్తో కంపేర్ చేస్తే ఒక రకంగా షార్ట్ అయితే ఉంటాయి. అలాగే క్విక్ అవుట్ ఫీల్డ్ ఉంటుంది. సో, బౌండరీస్ అనేవి ఫాస్ట్గా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి బాల్ కింద రోల్ అయిన వెంటనే. ఇక నెక్స్ట్ పేస్ బౌలర్స్ విషయానికి వచ్చాము అంటే అర్లీ స్వింగ్ ఉంటుంది అనమాట, సీమ్ మూమెంట్ ఉంటుంది, అయితే ఎక్కువసేపు ఉండదు. సో, లెస్ దాన్ 5 overs. సో, పవర్ ప్లే కన్నా తక్కువే అనమాట. సో, ఆ టైంలో చాలా ఎక్కువగా మూమెంట్ ఉంటుంది. అంటే ఒక మంచి టాలెంట్ ఉన్న సీమ్ బౌలర్, పేస్ బౌలర్ అనుకుంటే ఖచ్చితంగా వికెట్స్ తీసుకోగలుగుతారు. అలాంటి ఒక కండిషన్ అయితే ఏర్పడుతుంది స్టార్టింగ్లో. ఇక నెక్స్ట్ ఎక్స్ట్రా బౌన్స్ అనేది ఉంటుంది. సో, ఎక్స్ట్రా బౌన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఏ పిచ్లో అయినా సరే సో అది రెండు విధాలుగా వర్క్ అవుతుంది అనమాట. ఒకటి బ్యాట్స్మెన్కి ఫేవర్ అవ్వచ్చు, ఒకటి బౌలర్కి ఫేవర్ అవ్వచ్చు. సో, ఎవరి దాన్ని ఎలా యూస్ చేసుకుంటారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఖచ్చితంగా పిచ్ అనేది స్లో అవుతుంది కాబట్టి స్లో బాల్స్ వేసే ఒక టాలెంట్ ఉన్న బౌలర్స్కి ఎవరికైనా సరే ఫాస్ట్ బౌలర్స్కి, మీడియం ఫాస్ట్ బౌలర్స్కి పిచ్ కొంచెం బాగా యూజ్ అవుతుంది. ఇక స్పిన్నర్స్ విషయానికి వచ్చాము అంటే ఇది స్పిన్ వికెట్ అయితే కాదు. అంటే స్పిన్నర్స్ వేయలేరా బౌలింగ్ అంటే వేయగలరు, కానీ మిగతా గ్రౌండ్స్ లాగా స్పిన్నర్స్ వచ్చి రాజ్యం వేలే వికెట్ అయితే కాదనమాట. బట్ వ్రిస్ట్ స్పిన్నర్స్ కొంచెం ఏదైనా తీసుకోగలరు, ఆ పిచ్ దగ్గర నుంచి వికెట్స్ తీయగలరు. సో, అందుకే మీరు చూసారంటే ముంబై ఇండియన్స్ టీంలో కూడా ఎక్కువగా ఎందుకు వాళ్ళ స్పిన్నర్స్ని పెద్దగా టార్గెట్ చేయాలంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో స్పిన్ అంత మిగతా గ్రౌండ్స్తో కంపేర్ చేసి అంత సూపర్ స్పిన్ వికెట్ అయితే కాదనమాట. లాస్ట్ 10 మ్యాచెస్లో ఈ గ్రౌండ్లో పేసర్స్కి 84 వికెట్స్, స్పిన్నర్స్కి 41 వికెట్స్ పడ్డాయన్నమాట. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ ఏ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. సో, ఆబ్వియస్లీ ఇక్కడ ఈ గ్రౌండ్లో వాంఖేడేలో ఖచ్చితంగా ఆ డ్యూ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట ఫస్ట్. అంటే బట్ ఇక్కడ మీరు చూశారు అంటే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సో ఇలా వీళ్ళకు ఈ పిచ్ గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసు అనమాట. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఇది, చాలా మ్యాచ్లు ఆడారు ఈ గ్రౌండ్లో. ఫర్ సపోజ్ హార్దిక్ పాండ్యా అయితే చాలా నంబర్ ఆఫ్ మ్యాచెస్, సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఎక్కువ. సో, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది గ్రౌండ్లో. సో, ఇవన్నీ చూసుకున్నాము అంటే వీళ్ళు మనకు కొత్తగా కూడా ఆలోచించవచ్చు. బట్ బేసిక్గా ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం బౌలింగ్ తీసుకోవడం చాలా మంచి ఆప్షన్ అనమాట. ఇక T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ చూసాము అంటే టోటల్గా 12 జరిగితే 5 సార్లు ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం, 7 సార్లు సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 172, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 161. ఇక డొమెస్టిక్ మ్యాచెస్, ఐపీఎల్ మ్యాచెస్ ఇలాంటివి చూసాము అంటే 118 జరిగితే ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 54 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 64 టైమ్స్ గెలిచింది అనమాట. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 170 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ అనేది 162 ఉంది. అయితే టీమిండియా రికార్డ్ ఎలా ఉంది వాంఖేడేలో, అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సో, ఒకసారి చూసాము అంటే టోటల్గా 5 మ్యాచ్లు జరిగితే అందులో 2 సార్లు గెలిచింది, 3 సార్లు ఓడిపోయింది టీమిండియా. ఇంగ్లాండ్ కూడా ఈ గ్రౌండ్లో ఆడింది అండి T20 మ్యాచ్లు. సో, 4 మ్యాచ్లు ఆడింది అనమాట ఇంగ్లాండ్. 2 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. సో, మరి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ కంటెంట్లోకి వచ్చేద్దాం. ఇండియా ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాము. సో, ఫస్ట్ నేను ఇంపార్టెంట్ పాయింట్ కవర్ చేస్తా, సంజు శాంసన్. అయితే బేసిక్గా ఈ T20 సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు నేనే ఒక వీడియోలో చెప్పాను అనమాట స్టార్టింగ్లో. ఏంటి అంటే యశస్వి జైస్వాల్ మనకు షూర్ షాట్ ఓపెనర్ అనమాట. T20 వరల్డ్ కప్ అవ్వచ్చు, నెక్స్ట్ అవ్వచ్చు, బట్ ప్రెసెంట్ రెస్ట్లో ఉన్నాడు కాబట్టి తను ఈ సిరీస్లో లేడు. సో, యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరు అంటే సంజు శాంసనే. బట్ ప్రెసెంట్ సినారియో చూసాము అంటే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఫెయిల్ అయిపోయాడు సంజు శాంసన్. ఇది టీమిండియాను చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో పెడుతుంది. ఎందుకంటే సో, సంజు శాంసన్ ఒకవేళ మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ రూపంలో T20 వరల్డ్ కప్ వెళ్ళిపోయేది. బట్ ఇప్పుడు ఏమవుతుంది,
సంజు శాంసన్ చూస్తే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఫెయిల్ అవుతున్నాడు. ఒకవైపు వద్దు టీంలోకి అనుకున్న అభిషేక్ శర్మ అద్భుతంగా అంటే సో రెగ్యులర్గా 30 రన్స్ 40 రన్స్ చేస్తున్నాడు అనమాట. T20 క్రికెట్లో అవి చాలు, ప్రతి మ్యాచ్లో 100 అవసరం లేదు. స్ట్రైక్ రొటేట్ చేస్తే ఒక 30-40 చేసిన ఓపెనరు టీంకి ఒక బలం ఉంటుంది. సో సంజు శాంసన్ అది కూడా చేయలేకపోతున్నాడు. అంటే రిపీటెడ్గా సేమ్ టైప్ ఆఫ్ బాల్స్కి అవుట్ అవుతున్నాడు. ఇది వేరే విషయం. సో సంజు శాంసన్ ఎందుకో మళ్ళీ తనకు వచ్చిన ఛాన్సులను వేస్ట్ చేసుకుంటాడని అనిపిస్తుంది. బేసిక్గా ఇన్ని సంవత్సరాలు ప్రాబ్లం ఏంటి, సంజు శాంసన్కి కన్సిస్టెంట్గా ఛాన్సులు రాలేదు, సంజు శాంసన్కు ఒక డెఫినెట్ పొజిషన్లో ఛాన్సులు రాలేదు. అలా ఇప్పుడు ఒక పొజిషన్లో ఛాన్సులు ఇచ్చి కన్సిస్టెంట్గా ఛాన్సులు ఇచ్చి తను ప్రూవ్ చేసుకోకుంటే తన గొప్ప తనే ముంచుకున్నట్టు. అంటే ఫైనాన్షియల్గా తనకి ప్రాబ్లం కాదు. ఎన్ని ఐపీఎల్ మ్యాచ్లు 100 ఆడినా ఒకటే, ఇండియా మ్యాచ్లు 25 ఆడినా ఒకటే. సో ఐపీఎల్లో ఉండేది వేరు, ఇండియాలో ఉండేది వేరు. ఇండియాకి ఆడితే ఒక గౌరవం, ప్రైడ్ ఉంటుందన్నమాట. సో అది మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే మొహమ్మద్ షమి గురించి మాట్లాడాలి. సో అదే అనమాట టీమిండియా చేసిన భారీ తప్పు. మొహమ్మద్ షమి ఒకవేళ పూర్తి ఫిట్గా లేడుంటే ఖచ్చితంగా స్క్వాడ్లోకి వచ్చేవాడు కాదు, డైరెక్ట్గా వన్డే స్క్వాడ్కి సెలెక్ట్ చేసేవాళ్ళు. బట్ T20 స్క్వాడ్కి సెలెక్ట్ చేసింది ఎందుకంటే తన ఫిట్నెస్ ఎంతవరకు ఉంది ఏంటి తనకు తెలియాలి, చూసే వాళ్ళకి కదనమాట. తన మీద నమ్మకం రావాలి అని చెప్పి. బట్ తనకు అసలు ఛాన్సే ఇవ్వట్లేదు బేసిక్గా, అంటే బౌలింగ్ చేయడానికి. అంటే తనేమి అల్లాడబ్బా బౌలర్ కాదనమాట. తన టీంలో ఉన్నాడు అంటే తను ఒక మ్యాచ్ విన్నర్, బట్ తనకు ఛాన్సులు రావట్లేదు. ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు ఇప్పటి వరకు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలనుకుంటుంది టీమిండియా? ఎందుకంటే ఇప్పుడు ఫిట్గా లేడని తనకు ఛాన్సులు ఇవ్వకుంటే ఇప్పుడు నెక్స్ట్ వన్డే మ్యాచ్లు ఉంది. T20 మ్యాచ్లో ఎన్ని వేస్తాం, మహా అయితే 4 ఓవర్లు, అవే ఛాన్సులు ఇవ్వనప్పుడు ఇక 50 ఓవర్స్లో 10 ఓవర్ల మ్యాచ్లో ఎలా ఏ కెప్టెన్ ఛాన్స్ ఎలా ఇస్తాడు? సో అంటే ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాను. అంటే తన ఫిట్నెస్ తను తెలుసుకోవడానికి తనకు ఛాన్స్ ఇవ్వాల్సిందేమో, ఈ మ్యాచ్లో ఇస్తానేమో అనిపిస్తుంది. సో ఇది మనకు ఛాంపియన్స్ ట్రోఫీలో దెబ్బ పడే అవకాశం ఉందన్నమాట. తనను ప్రిపేర్ చేయకుంటే ఆ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేలోపు. ఎందుకంటే పెద్ద టైం ఏం లేదు, ఇంకా 2 వీక్స్ ఉందండి ఛాంపియన్స్ ట్రోఫీకి, అంతే. సో చూసుకోవాలన్నమాట. ఇక టీమిండియా ప్లేయింగ్లో ఏమైనా మార్పులు ఉంటాయా అంటే సో నో చేంజెస్ అనమాట. ఒకటే చేంజ్ జరగచ్చు. ఒకటి ఏంటి అంటే హర్షిత్ రాణా టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది, లేదా మొహమ్మద్ షమి, ఇద్దరులో ఎవరో ఒకరు వస్తారు. అది ఎవరి ప్లేస్లో అంటే రవి బిష్ణోయ్ తీసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే సో ఆ వికెట్ అన్నది అంత ఎఫెక్టివ్ వికెట్ కాదు స్పిన్నింగ్ కాబట్టి, అంతే తప్ప ఫామ్ గురించి కాదు ఇక్కడ. సో ఇక టీమిండియా ప్లేయింగ్లో చూసామంటే చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇంతకుముందు చెప్పినట్టుగా. సో వీళ్ళందరూ కూడా ఈ పిచ్ గురించి బాగా తెలిసిన వాళ్ళు. సో కొంతమంది ముంబై ప్లేయర్స్ కూడా ఉన్నారు టీంలో. సో వీళ్ళందరికీ కూడా బాగా తెలుసు. సో వాంఖేడే స్టేడియంలో మనకు కరెక్ట్గా సెట్ అయ్యే ప్లేయర్స్ చాలా మంది ఉన్నారనిపిస్తుంది ఆ పిచ్లో ఆడేవాళ్ళు. సో చూసామంటే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివం దుబే, అక్షర్ పటేల్, మొహమ్మద్ షమి లేదా హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. ఈ విధంగా టీమిండియా ప్లేయింగ్లో ఉండే అవకాశం ఉంది. అయితే బ్యాటింగ్ వికెట్ కాబట్టి ఖచ్చితంగా అభిషేక్ శర్మ దగ్గర నుంచి, సంజు శాంసన్ దగ్గర నుంచి, సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి మర్చిపోతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఇక మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా రింకు సింగ్కి నేను మొన్న చెప్పినట్టు తొందరగా బ్యాటింగ్ రావాలని చెప్పాను. సో బ్యాటింగ్ వచ్చాడు. సో 30 రన్స్ ఎనఫ్, 30-40 రన్స్. సో తను బాగానే ట్రై చేశాడు అనమాట. అంటే రెగ్యులర్గా ఛాన్సులు వస్తుంటే తను కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతాడు. ఇది పరిస్థితి. ఇక ఇంప్రూవ్ అవ్వాల్సిన వాళ్ళ టీంలో ఎవరున్నారంటే T20 ఫార్మాట్లో ఒకసారి చూసాము అంటే సూర్యకుమార్ యాదవ్ ఆడట్లేదు. అండ్ అలాగే అక్షర్ పటేల్ కూడా ఎందుకో ఐపీఎల్లో చూస్తున్న బ్యాటింగ్ చేసి చూస్తాం కదా, ఆ బ్యాటింగ్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. T20 టెస్ట్లో చూస్తాం కదా, ఆ బ్యాటింగ్ ఇక్కడ కనిపించట్లేదు. మరి ఏమి ప్రెజర్ పడుతున్నాడా వైస్ కెప్టెన్సీ ఇచ్చాకేంటి అర్థం కావట్లేదు అనమాట. బౌలింగ్ పరంగా నో ఇష్యూస్, అందరూ బాగానే సెట్గానే ఉన్నారు. ఇక ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే ఖచ్చితంగా ఒక మార్పు ఉండే అవకాశం ఉంది. అంటే 2 టీమ్స్లో కలిపి ఒక 2 మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట. సో జమీ స్మిత్ మళ్ళీ టీంలోకి వచ్చేసే ఛాన్స్ ఉంది, అంటే ఏ ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ లేకుంటే. ఎందుకంటే జాకబ్ బెథోల్ టీంలో ఉన్నా సరే పెద్దగా వర్కౌట్ కావట్లేదు ఈ పిచెస్ అనేవి, మన ఇండియన్ పిచెస్ తనకి. సో పూర్తిగా బ్యాటింగ్లో అయితే చాలా తడబడుతున్నాడు. బేసిక్గా తను స్ట్రైక్ని కూడా రొటేట్ చేయలేకపోతున్నాడు. ఏదో ఇక నేను వెళ్ళిపోతే ఇంకొకరు బ్యాటింగ్కి వస్తారులే అన్నట్టుగా తనే అవుట్ అయ్యి వెళ్ళిపోతున్నట్టు ఉందన్నమాట తన వికెట్స్ చూసాము అంటే. సో జాకబ్ బెథోల్ బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఇక సగీబ్ అహ్మద్ అలాగే కంటిన్యూ అవుతాడు అనమాట. అద్భుతంగా స్పెల్ వేశాడు, 3 వికెట్స్ తీసుకున్నాడు 4th T20లో. సో ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జార్జ్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టన్, జమీ స్మిత్, జమీ ఓవర్టన్, బ్రెడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మొహమ్మద్. అయితే ఇంగ్లాండ్ మనం బ్యాటింగ్లో చూసామంటే లోయర్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ చాలా ఫ్రైగల్గా ఉందన్నమాట. సరిగ్గా ఆడలేకపోతున్నారు. అదే వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతుంది. ఇక ఓపెనింగ్లో కూడా ఫిల్ సాల్ట్ కూడా ద బెస్ట్ ఇవ్వకపోవడం. అంటే బేసిక్గా బౌలింగ్తో కంపేర్ చేస్తే బ్యాటింగ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బౌలింగ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే కన్సిస్టెన్సీ లేకపోవడం. ఫర్ సపోజ్ జోఫ్రా ఆర్చర్ ఒక మ్యాచ్ బాగా వేస్తున్నాడు, ఇంకొక మ్యాచ్ బాగా వేయట్లేదు, ఆ విధంగా ఉన్నాయి. బట్ బ్యాటింగ్లో మాత్రం ఒక మ్యాచ్లో ప్రతి మ్యాచ్లో వాళ్ళే ఫెయిల్ అవుతున్నారు రెగ్యులర్గా. నిన్న హ్యారీ బ్రూక్ ఆడాడు కానీ ఇక మిగతా అందరూ కూడా ఫెయిల్ అవుతూనే ఉన్నారు. అదే ప్రాబ్లం వాళ్ళకు బాగా ఇబ్బంది పెడుతుంది. బేసిక్గా మళ్ళీ చెప్తున్నాను, సేమ్ ఇంతకుముందు అంటే థర్డ్ T20 అప్పుడు ఏమైతే చెప్పానో మళ్ళీ అదే చెప్తున్నాను అనమాట. సో ఈ పిచ్ కూడా
వీళ్ళకు ఇంగ్లాండ్ వాళ్ళకు సెట్ అయిపోయించి అనమాట బేసిక్గా. సో వాళ్ళు ఈ మ్యాచ్లో గెలవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే అవకాశాలు అంటే వాళ్ళు అనుకుంటే. సో బట్ టీమిండియా అయితే హాట్ ఫేవరెట్, కానీ నేను చెప్తున్నా వాళ్ళకు కూడా ఎక్కువ ఛాన్సులు ఉంటాయని చెప్తున్నాను. స్పిన్ పిచ్ కాదు కాబట్టి వాళ్ళు కూడా బాగా ఆడే అవకాశం ఉంటుంది. అండ్ టీమిండియా విషయానికి వచ్చాము అంటే మీరు బాగా చూసారంటే ఎవరో ఒకరు మాత్రమే బ్యాటింగ్లో ఫైర్ అవుతున్నారు. బట్ 4th T20లో మాత్రమే శివం దుబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ లాంటి వాళ్ళు ఆడారు. సో ఈ మ్యాచ్లో తిలక్ వర్మ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చూద్దాం ఏం జరుగుతుందో. బట్ టీమిండియా అయితే హాట్ ఫేవరెట్, ఇండియానే గెలవాలని కోరుకుందాం, ఇండియానే గెలుస్తుంది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.